ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ప్రస్తుతం హై టెన్షన్ నెలకొని ఉంది. శ్రీనివాస్ ఇంటికి ఆయన సతీమణి వాణి వెళ్లారు. టెక్కలి జాతీయ రహదారి పక్కనే ఉన్న దువ్వాడ నివాసంలోకి వాణి వెళ్లే ప్రయత్నం చేశారు. నిన్న దువ్వాడ శ్రీనివాస్ ను కలిసేందుకు కూతుళ్లు సైతం ఆయన ఇంటికి వెళ్లి ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ వారిని నిలువరించడం జరిగింది. ఇప్పుడు భార్య వాణి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఉన్న ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బయటే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ప్రస్తుతం అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. శ్రీనివాస్ ఇంటికి ఆయన సతీమణి వాణి వెళ్లారు. టెక్కలి జాతీయ రహదారి పక్కనే ఉంది దువ్వాడ శ్రీనివాస్ నివాసం. ఆ నివాసానికి ఆయన సతీమణి వాణి వెళ్లారు. నిన్న కూతుళ్లు సైతం ఆయన్ను కలవడానికి ప్రయత్నించారు. బట్ అది పాసిబుల్ కాలేదు. ఈరోజు ఆయన భార్య వాణి ఆయన నివాసానికి వెళ్లారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలు అందుబాటులో ఉన్నారు. బాలు, సంజ, శ్రీకాకుళం జిల్లా తెక్కల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎమ్మెల్సీ వైసీపీకి సంబంధించి ఉండే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనికి సంబంధించి ఉండే క్యాంప్ ఆఫీస్ వద్దకి తన కుమార్తె హైందవేతో భార్య వాణి మరోసారి వచ్చింది. నిన్న రాత్రి కూడా కుమార్తెలు ఇద్దరు హైందవి ఇంకొక అమ్మాయి కూడా ఇద్దరు అక్కడికి వచ్చి తన తండ్రిని కలవాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి అందుబాటులోకి రాలేదు దువ్వాడ శ్రీను. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా వాణి గాని కుమార్తె కానీ అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. తన తండ్రిని ఏదైతే క్యాప్చర్ చేసింది దువ్వాడ మాత్ర అనే మహిళ తన తండ్రిని క్యాప్చర్ చేసింది. దీంతో తమ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పేసి అంతా కూడా వారు ఆరోపిస్తూ వచ్చారు. అటు దువ్వాడ భార్య వాణి కూడా తన భర్తని విడదీసింది. తనకు కావాలని చెప్పేసి తనకు ఉన్నటువంటి పలుకుబడిని తనకు ఉన్నటువంటి ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో దువ్వాడ మాదిరి ట్రై చేస్తూ ఉన్నదని చెప్పేసి ఆమె ఆరోపించిన ఈ నేపథ్యంలో అటువైపు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న దువ్వాడ మాదిరి అనే మహిళ కూడా ఈ రోజు మీడియా ముందుకు వచ్చింది. కేవలం తను వాణి తనే రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. అయితే వాణి స్వతహాగా ఏదైతే ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారో, ఎమ్మెల్యే సీట్ తీసుకోవాలనుకున్నారో అయితే అది సాధ్యం కాకపోవడంతో ఇలాంటి విమర్శలు తీసుకొస్తూ తనపై అసత్య ఆరోపణలు చేశారు. దీంతో వాణి చేసినటువంటి అసత్య ఆరోపణలతో తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయింది. తన భర్త కూడా తనకు దూరం అయ్యాడు. దీంతో నేను సూసైడ్ చేసుకునే సమయంలో తనని దువ్వాడ శ్రీని ఆదుకున్నారు. తాను సహజీవనం చేయట్లేదు, కేవలం తన ఫ్రెండ్షిప్ గానే ఇద్దరం కలిసి ఉంటున్నాం, కలిసి తిరుగుతున్నాం తప్పితే తామేమీ పెళ్లి చేసుకోలేదని కూడా ఆమె చెప్తూ వచ్చింది. అయితే ఇద్దరికి డ్రైవర్స్ అవన కారణంగా తాము అయితే ఫ్రెండ్షిప్ గానే ఉంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టిన 10 నిమిషాల్లోనే టెక్కలిలో ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయానికి వాణి చేరుకున్నారు. వాణితో పాటు హైందవితో పాటు వాణి తల్లి కూడా అక్కడికి వచ్చారు. మరోసారి ఏదైతే క్యాంప్ కార్యంలో ఉన్నటువంటి ఆ క్యాంప్ కార్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారో అయితే అటువైపు సెక్యూరిటీ సిబ్బంది అయితే మొత్తం గేట్లు లాక్ చేసిన పరిస్థితి ఉంది. గత రాత్రి కూడా సుమారు ఎక్కువ 2 గంటల వరకు హైందవి అయితే అక్కడ వెయిట్ చేసింది. కుమార్తె దువ్వాడ శ్రీనుకు సంబంధించినటువంటి కుమార్తె అయినటువంటి హైందవి. అయితే ఈ రోజు వాణి అటు హైందవి ఇద్దరు కూడా మరోసారి వెళ్ళి అక్కడ గేట్ల దగ్గర నిల్చున్న పరిస్థితి. గేట్లు తీస్తే తాము కలుస్తామని చెప్పేసి తమ తండ్రి తనకు కావాలని చెప్పేసి హైందవి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.